తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంగారెడ్డిలో నిర్వహించిన అధికారిక ప్రభుత్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సభగా మార్చారని, దిగజార్చారని ఆయన మండిపడ్డారు. సంగారెడ్డి ప్రజలు ఎన్నుకున్న స్థానిక శాసనసభ్యుడైన తనకు కనీసం సమాచారం కానీ ఆహ్వానం కానీ ఇవ్వకుండా పక్కన పెట్టడం సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రజాప్రతినిధులను గౌరవించుకోవడం రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి నియంత్రిత పోకడకు పరాకాష్టాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఒక చీడపురుగులా తయారయ్యారని చింతా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే పెద్ద పీడ చీడ అని చెప్పక తప్పదు. నిన్న అధికారికంగా జరిగిన సంగారెడ్డిలో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యేన నన్ను కనీసం సమాచారం ఇవ్వకుండా ఆ మీటింగ్ జరగటం అనేది అహంకారానికి నిదర్శనం. ఇది నన్ను అవమానించడం కాదు, సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించిండ్రు. మరి ఆ ప్రజలందరికీ కూడా అవమానపరిచినట్టే. సంగారెడ్డి గడ్డ మీద కాలు పెట్టే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగారెడ్డికి కనీసం ఒక ప్రాజెక్టు కానీ ఓ పథకం కానీ ఏమి ఇవ్వలే. మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ కానీ ఎంఆర్ఆర్ కానీ సంగారెడ్డి సదాశివపేట అన్ని గ్రామాలకు సంబంధించిన వర్కులు అన్నీ క్యాన్సిల్ చేసిండు. ముఖ్యమంత్రి హోదాలో ఖాళీ చేతులతో వచ్చి ఆయన శుష్కప్రియాలు శూన్యాస్తాలతో గాలి మాటలు చెప్పి పోవటం మరి సిగ్గుచేటు. అదే రకంగా స్వాతంత్ర దినోత్సవం జాతీయ జెండా సాక్షిగా సమగ్రత రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సంగారెడ్డిలో బజారు భాషలో రాయికి విమర్శలు చేయటం దిగజారుతనానికి నిదర్శనం. మరి సంగారెడ్డిలో నిన్నటి రోజు విద్యార్థి నాయకులకు యువకులకు అందరినీ ముందస్తు అరెస్ట్ చేయటం కూడా మరి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి శ్రావణ్ రెడ్డి అదే రకంగా వారి విద్యార్థి నాయకులందరినీ కూడా చింటూ అందరినీ కూడా బంధించి సీఎం గారు వెళ్ళిపోయే వారికి వాళ్ళను విడుదల చేయకపోవటం అనేది మరి విచారం. మరి అదే రకంగా చేతగాని వాడే మాటలు చెప్తాడన్నట్లు కాంగ్రెస్ పాలనలో